నమఃశివాయ. హర హర మహాదేవా. ఈ విశ్వం మొదలు కాకముందే ఉన్న శక్తి ఎవరో తెలుసా? కాలానికి కూడా కాలుడైన మహాదేవుడు మన శివయ్య. ఆయన కోపిస్తే ప్రళయం, ఆయన కరుణిస్తే పేదవాడైనా రాజవుతాడు. భక్తుడు ఒక్కసారి శివయ్యా అని పిలిస్తే కైలాసం నుంచి వెంటనే వచ్చి కాపాడే దైవం శివుడు. హిమాలయాల మధ్యలో మంచుతో కప్పబడి ఉన్న కైలాస పర్వతం. అక్కడ నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చున్నాడు పరమేశ్వరుడు. తలపై పవిత్ర గంగా ప్రవహిస్తోంది. గళంలో వాసుకి నాగు అలంకరించింది. నుదుటిపై మూడో కన్ను అగ్నిలా మెరవుతోంది. శరీరమంతా విభూతితో ప్రకాశిస్తోంది. ఆ సమయంలో భూమిపై ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఎక్కడ చూసినా బాధలు. ఒకరికి డబ్బు లేదు, మరొకరికి ఆరోగ్యం లేదు, ఇంకొకరికి కుటుంబ సమస్యలు. ప్రజలు రోజూ దేవుళ్లను ప్రార్థిస్తున్నా వారి బాధలు తగ్గడం లేదు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని శివయ్య మీద అపారమైన భక్తి. ప్రతి ఉదయం నది దగ్గరికి వెళ్ళి బిల్వదళం తీసుకుని ఓం నమఃశివాయ అంటూ శివలింగానికి సమర్పించేవాడు. ఒకరోజు గ్రామంలో భారీ కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి, నీళ్లు కూడా దొరకలేదు. ప్రజలు ఆకలితో అలమటించారు. గ్రామస్తులు రామయ్య దగ్గరకు వచ్చి అన్నారు, నీ శివయ్య నిజంగా ఉంటే మనల్ని కాపాడమని అడుగు అని. రామయ్య కళ్లలో నీళ్లు వచ్చాయి. అతను శివాలయానికి వెళ్లి నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు. శివయ్యా, నాకు ఏమీ వద్దు, ఈ గ్రామ ప్రజలను కాపాడు తండ్రి అని ప్రార్థించాడు. ఆ రాత్రి ఆకాశంలో భారీ మెరుపులు మెరిశాయి. గాలి బలంగా వీచింది. అచానక్గా శివాలయంలోని గంటలు స్వయంగా మోగడం ప్రారంభించాయి. అందరూ భయంతో ఆలయం దగ్గరకు పరుగెత్తారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. శివలింగం నుంచి వెలుగు రావడం ప్రారంభమైంది. ఆ వెలుగు క్రమంగా మహాదేవుడి రూపంగా మారింది. జటాజూటం నుంచి గంగా ప్రవహిస్తోంది. నుదుటిపై చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కళ్లలో అనంతమైన కరుణ. ప్రజలంతా భయంతో చేతులు జోడించారు. రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటూ శివయ్య పాదాల దగ్గర పడిపోయాడు. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో అన్నాడు, భక్తి ఉన్న చోట నేను తప్పకుండా ఉంటాను. నిజమైన మనస్సుతో పిలిస్తే నేను ఎప్పుడూ దూరంగా ఉండను అని. ఆ మాటలు పూర్తవగానే భారీ వర్షం ప్రారంభమైంది. ఎండిపోయిన భూమి మళ్లీ పచ్చగా మారింది. చెరువులు నిండిపోయాయి. ప్రజల ముఖాల్లో ఆనందం వెలిగింది. గ్రామస్తులందరూ కలిసి హర హర మహాదేవా అని జపించారు. ఆ రోజునుంచి ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో శివనామస్మరణ మొదలైంది. ప్రజలు అర్థం చేసుకున్నారు, శివయ్యకు పెద్ద పూజలు అవసరం లేదని, నిజమైన భక్తి ఉంటే చాలని. అందుకే భక్తులారా, జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడకండి. మనసారా ఒక్కసారి ఓం నమఃశివాయ అని జపించండి. శివయ్య తప్పకుండా మీ జీవితంలో వెలుగు నింపుతాడు. మలంభ యహరహర మహాదేవ శంభో శంకర. ఓం నమఃశివాయ.